ఛానలుకి స్వాగతం. మరో 2 రోజుల్లో కుంభరాశివారు 5 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి. మీ జీవితంలో ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, మీ జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుందో తెలుసుకోటానికి కుంభరాశివారు ఎండింగ్ వరకు వీడియోని ఖచ్చితంగా చూడండి. ఒకవేళ మీరు కుంభరాశివారు కాకపోయినా మీ జీవితంలో ఎవరైనా కుంభరాశివారు ఉన్నట్లయితే కనుక వారి గురించి తెలుసుకోటానికి కూడా వీడియోని ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కుంభరాశి వ్యక్తులు కలలు కనే వ్యక్తులు, ఆలోచనలతో ముందుకు సాగే వ్యక్తులు, ఇతరులకు సహాయం చేయటంలో ఆనందాన్ని పొందుకునే వ్యక్తులు. ఇటీవలి కాలంలో మీరు ఎంతగానో కష్టపడ్డారు. కొంత గందరగోళం, ఆలోచనల ఒత్తిడి కూడా ఎదురైంది. కాని ఇక పరిస్థితులు మారబోతున్నాయి. మరో 2 రోజుల్లో మీ జీవితంలో 5 అద్భుతమైన శుభవార్తలు మీ చెవుల్లో పడబోతున్నాయి. ఇవి మీ జీవితాన్ని మార్చే మలుపు కావచ్చు. అయితే వాటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటి శుభవార్త వచ్చేసి, ఉద్యోగంలో కాని లేదా వ్యాపారంలో కాని పెద్ద ఎదుగుదల రావచ్చు. మీ పనిలో, కెరియర్లో పెద్ద మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో మీరు చేసిన శ్రమకు ఫలితం రాబోతుంది. మీ ప్రతిభను గుర్తించిన ఒక పెద్ద వ్యక్తి కాని లేదా ఒక అధికారి కాని మీకొక కొత్త బాధ్యతను కాని లేదా పదవిని కాని ఇవ్వబోతున్నారు. అలాగే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఆఫర్ వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త డీల్ లేదా భాగస్వామ్యం లభిస్తుంది. పని ప్రదేశంలో మీ పేరు, గౌరవం, స్థానం ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇది కేవలం కెరియర్ యొక్క మార్పు కాదు, మీ కష్టానికి దక్కే గుర్తింపు. మీ పనిని పూర్తిగా అంకిత భావంతో చేయండి. ఈ సమయంలో కొత్త ఆలోచనలను పంచుకోవటంలో వెనకడుగు వేయకండి. ఇది మీ జీవితంలో నేను కూడా చేయగలను అని నిరూపించుకునే సమయం. ఇక రెండవ శుభవార్త వచ్చేసి, ప్రేమలో స్పష్టత, బంధంలో నిబద్ధత. ఈ రెండవ శుభవార్త మీ హృదయానికి సంబంధించింది. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అయితే ఆ సంబంధం ఇప్పుడు కొత్త దశలోకి వెళ్తుంది. ఇంతకాలం ఉన్న సందేహాలు, అప్రయత్నమైన దూరం ఇవన్నీ కూడా మీ మధ్య తొలగిపోతాయి. ప్రేమలో ఉన్నవారికి మీ భాగస్వామి నుండి తెగువైన మాటలు, నమ్మకాన్ని వ్యక్తం చేసే సంభాషణ జరుగుతుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఆ వ్యక్తి మీ మనసుకు దగ్గరగా ఉంటారు. ఇది హృదయానికి ప్రశాంతతను ఇవ్వగలిగేటటువంటి శుభవార్త. మీ భావాలను సింపుల్గా చెప్పండి, దాచిపెట్టకుండా నిజాయితీగా మాట్లాడండి. ఈ రోజుల్లో చెప్పిన మాటలు, మీరు చూపించిన ప్రేమ భవిష్యత్తులో మీ బంధానికి బలంగా మారతాయి. ఇక మూడవ శుభవార్త వచ్చేసి, ఆర్థిక స్థితిలో పెద్ద మార్పు. డబ్బు, ఆర్థికం, స్థిరత్వం గురించి ఈ శుభవార్త ఉండబోతోంది. ఇప్పటివరకు కొంచెం ఆర్థిక ఒత్తిడిలో మీరు ఉన్నట్లయితే కనుక ఇక ఆ పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మీ పనికి అనుగుణంగా బోనస్ రావచ్చు, పాత బకాయిలు తిరిగి రావచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్లో మంచి లాభం కూడా రావచ్చు. మీ దగ్గర డబ్బు నిలకడగా ఉండటం మొదలవుతుంది. పొదుపు అలవాటు పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు, వ్యాపార అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. అయితే కొత్త ఖర్చులు చేయటానికి ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పొదుపు ప్లస్ పెట్టుబడిలో సమతౌల్యంగా ముందుకు సాగండి. ఈ శుభవార్త మీకు ఆర్థిక స్వాతంత్ర్యం వైపు మొదటి అడుగు అవుతుంది. ఇక నాల్గవ శుభవార్త వచ్చేసి, ఆరోగ్యం బలపడటం, మనసు ప్రశాంతంగా మారటం. ఈ నాల్గవ శుభవార్త అనేది మీ ఆరోగ్యానికి సంబంధించింది. ఇటీవలి కాలంలో అలసట, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఇప్పుడు ఆ పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త శక్తి, కొత్త ఉత్సాహం మీలోకి వస్తుంది. డాక్టర్ చెకప్లో సానుకూల ఫలితాలు రావచ్చు. మానసికంగా కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. మీ చుట్టూ ఉన్నవారి మద్దతు, సానుకూలత మీ ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. ప్రతిరోజు 15 నుండి 20 నిమిషాలు నడవండి. నీరు ఎక్కువగా తాగండి. మీరు ఇష్టపడే పని ఒక్కటైనా సరే ప్రతిరోజు చెయ్యండి. మీ మనసు ఆనందంగా ఉంటే శరీరం కూడా ఆనందంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించండి. ఇక 5వ శుభవార్త, కలలు నెరవేరే కాలం. స్ఫూర్తి, విజయానికి కొత్త దారి దొరుకుతుంది. ఈ 5వ శుభవార్త మీ స్వప్నాలకు, లక్ష్యాలకు సంబంధించింది. ఎప్పటినుండో మీరొక కల కంటున్నారు. ఆ కల ఇప్పుడు సాకారం దిశలో అడుగులు వేస్తుంది. చదువులో ఉన్నవారికి ఫలితాలు సానుకూలంగా వస్తాయి. కళారంగం, రచన, ఆవిష్కరణ వంటి రంగాల్లో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచనలకు విలువ దొరుకుతుంది. ఏదైనా చిన్న ప్రయత్నం ఇప్పుడే ప్రారంభిస్తే ఆ ప్రయత్నమే భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చేస్తుంది. రోజూ ఒక కొత్త ఆలోచనపై పనిచేయండి. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. ప్రతి చిన్న ప్రయత్నం పెద్ద విజయానికి బాట వేస్తుంది.
కుంభరాశివారికి 5 శుభవార్తలు ఒక్కొక్కటి వేరువేరు దిశల్లో ఉన్నా కాని అవి మీ జీవితానికి వెలుగును తెస్తాయి. ఉద్యోగంలో గౌరవం దక్కుతుంది. ప్రేమలో ప్రశాంతత లభిస్తుంది. ఆర్థికంలో స్థిరత్వం లభిస్తుంది. ఆరోగ్యంలో ఉత్సాహం లభిస్తుంది. కలలు ప్రేరణ పొందుతాయి. ఈ 5 కలిసి ఒక సంపూర్ణ జీవితం వైపు మిమ్మల్ని నడిపిస్తాయి. ఇది అదృష్టం కాదు, మీరు చేసిన కష్టానికి దక్కే ఫలితం. విశ్వం మీ వైపు పనిచేస్తుంది. మీ ఆలోచనలు, కృషి, ధైర్యం ఇవన్నీ కలిపి కొత్త దారిని తెరిచాయి. మరో 2 రోజుల్లో మీరు వింటున్న ఈ శుభవార్తలు మీ జీవితాన్ని మరింత అందంగా మార్చబోతున్నాయి. మీ ముఖంలో చిరునవ్వు వస్తుంది. మనసులో నమ్మకం పెరుగుతుంది. ముందు దారి స్పష్టమవుతుంది. జీవితంలో ప్రతి అడుగు సానుకూలంగా వేయండి. ఎవరైనా నీకు సాధ్యం కాదు అంటే చిరునవ్వుతో చూడు నేనెంత దూరం వెళ్లానో అని వారికి నిరూపించి చూపించండి. జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుంచుకోవలసింది ఒక్కటే, పరీక్షలు ఎంత పెద్దవైనా ఫలితాలు వాటికంటే గొప్పవిగా వస్తాయని. ఇప్పటి ఈ 2 రోజులు మీ యొక్క అదృష్ట దారిని తిరిగి రాయగలవు. మీరు ఎదురు చూస్తున్న వార్తలు ఒక్కొక్కటిగా మీ ముందుకు వస్తాయి. విజయం, ప్రేమ, ఆరోగ్యం, గౌరవం ఇవన్నీ కూడా మీ చేతిలోకి వస్తున్నాయి. ఇది కేవలం రాశి ఫలితమేమీ కాదు, మీ మనసులోని శక్తి, మీరు చేసిన కష్టానికి దక్కే ప్రతిఫలం. ప్రతి ఉదయం నవ్వుతూ లేవండి. ఈరోజు నాకు మంచి జరగబోతుంది అని నమ్మండి. ఆ నమ్మకం, ఆ సానుకూల ఆలోచనలే మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీరు తెలుసుకోవలసింది ఒకటే, జీవితం నిరంతరం మారుతూ ఉంటుంది. ఈ 2 రోజుల్లో వచ్చే శుభవార్తలు మాత్రమే కాదు, మీ ప్రతి ప్రయత్నం, మీరు చూపిన పట్టుదల, మీ నిజాయితీ కూడా ఈ ఫలితాలను సుస్పష్టంగా చేస్తాయి. ఒక్కో రోజు కొత్త అవకాశం, కొత్త ఆశ, కొత్త స్నేహం, కొత్త విజయానికి మార్గం తెరవబడుతుంది. మీకు తెలిసిన ప్రతి చిన్న సాధన, ప్రతి ప్రయత్నం, ప్రతి ధైర్యం ఇవన్నీ కూడా పెద్ద ఫలితానికి దారితీస్తాయి. మనం చేసే చిన్న సానుకూల మార్పులు, ఇతరులకు చేసే సహాయం, మనసులో నింపుకున్న ధైర్యం ఇవన్నీ కేవలం మీకోసం మాత్రమే కాదు, మీకు చుట్టుపక్కన ఉన్నవారికి సానుకూల ప్రభావాన్ని ఇస్తాయి. అందుకే ఈ 2 రోజుల్లో వచ్చే ప్రతి శుభవార్తను మీరు ఆనందంగా స్వీకరించండి. ఆ ఆనందాన్ని, ఆశను, ధైర్యాన్ని హృదయంలో నింపుకోండి. మీ జీవితమంతా కూడా కొత్త వెలుగుతో నింపబడుతుంది. ప్రతిరోజు మీరు మరింత బలంగా, మరింత సంతోషంగా, మరింత విజయవంతంగా మారుతారు. ప్రతిరోజు మీకోసం కొత్త ఆశ, కొత్త విజయాలను తెచ్చే రోజు. మీకు వీలైనంత సమయం దైవారాధనలో గడపండి. దానధర్మాలు చేయండి. ఇతరులకు సహాయం చేయండి. ప్రతి పుణ్యకార్యం, మీరు చేసే ప్రతి మంచి పని మీకు ఎంతో మానసిక సంతృప్తిని ఇస్తుంది. భగవంతుడి నుండి ఆశీర్వాదం కూడా ఖచ్చితంగా మీకు లభిస్తుంది. కాబట్టి కుంభరాశివారు మీ జీవితంలో ఈ స్ఫూర్తిని నింపుకోండి. వీడియోలో చెప్పిన విధంగా మీ జీవితాన్ని, మీ మనస్తత్వాన్ని మార్చుకోండి. ఖచ్చితంగా విజయం మీ సొంతమవుతుంది. విశ్వం మీకు తోడుగా నిలుస్తుంది. ఆ దేవదేవతల యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. చూశారు కదండి, మరో 2 రోజుల్లో కుంభరాశివారి యొక్క జీవితంలో రాబోయే 5 అతిపెద్ద శుభవార్తలు ఏంటి, అలాగే వారు ఏ విధంగా నడుచుకోవటం ద్వారా జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు, మానసిక సంతృప్తి వారికి లభిస్తుంది. ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.